ఒక విత్తనం నాటడం చిన్న చర్య కావచ్చు, కాని అది గొప్ప ఆశను కలిగి ఉంటుంది. ఓ అర్జున, ఎవరైతే తనతో పోల్చుకుని సమస్త ప్రాణులలోనూ సుఖాన్నిగాని దుఃఖాన్నిగాని సమానంగా చూస్తాడో ఆ యోగి అందరిలోకెల్లా శ్రేష్ఠుడని భావించబడతాడు. తాను సుఖం కోరుకున్నట్లే ఇతరులు కోరుకుంటారని, తనకు కష్టం కలిగితే బాధపడినట్లే ఇతరులు బాధపడతారని గ్రహించి అందరినీ సమానంగా చూసేవాడే నిజమైన యోగి. ఎప్పుడైతే నీ బుద్ధి మోహమనే చిక్కటి బురదను దాటి బయటపడుతుందో అప్పుడు నీవు ఇప్పటివరకు విన్న భోగాల గురించి, ఇకపై వినబోయే వాటి గురించి వైరాగ్యాన్ని, నిర్లిప్తతను పొందుతావు. అనేక రకాల వేదవాక్యాలు, శాస్త్రాలు విని తికమకపడిన నీ బుద్ధి ఎప్పుడైతే చలించకుండా పరమాత్మయందు సమాధిస్థితిలో స్థిరంగా నిలుస్తుందో అప్పుడు నీవు నిజమైన యోగాన్ని పొందుతావు. ఎప్పుడైతే మనిషి తన మనసులో పుట్టే కోరికలన్నింటినీ పూర్తిగా వదిలివేస్తాడో మరియు తన ఆత్మలో తానే బాహ్య వస్తువుల అవసరం లేకుండా సంతృప్తి చెందుతాడో అప్పుడు అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. ఎవరైతే దేనియందు అతిగా మమకారం లేకుండా ఉంటారో, శుభం మంచి జరిగినప్పుడు పొంగిపోకుండా, అశుభం చెడు జరిగినప్పుడు ద్వేషించకుండా ఉంటారో వారి బుద్ధి స్థిరంగా ఉందని అర్థం. ఆహారం తీసుకోనివాడికి విషయభోగాలు దూరమవుతాయి, కాని వాటిమీద ఉన్న రుచి ఆసక్తి మాత్రం పోదు. కాని పరమాత్మను దర్శించిన తర్వాతే ఆ ఆసక్తి కూడా పూర్తిగా నశించిపోతుంది. సాధకుడు ఆ ఇంద్రియాలన్నింటినీ పూర్తిగా అదుపులో ఉంచుకుని నా యందే పరమాత్మ యందే మనసు నిలుపవలెను. లగ్నం చేసి కూర్చోవాలి. ఎవరి ఇంద్రియాలు అయితే వారి వశంలో ఉంటాయో వారి బుద్ధి స్థిరంగా ఉన్నట్లు లెక్క. ఎప్పుడైతే ఆ ప్రశాంతత, మనశ్శాంతి కలుగుతుందో అప్పుడు జీవికి సంబంధించిన సకల దుఃఖాలు నాశనమైపోతాయి.